వైసీపీ సర్కార్ హయాంలో వాళ్లే కీలకం. కూటమి సర్కార్ వచ్చాక వాళ్ల ఊసే లేదు. వాలంటీర్లు అసలు వ్యవస్థలో లేరని పవన్ కళ్యాణ్ అయితే ముందు నుంచి కుండబద్దలు కొడుతూ వచ్చారు. కంటితొడుపు చర్యగా మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పినా అలా వాలంటీర్స్ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టేసింది కూటమి. ఇప్పుడు వైసీపీ కూడా కూటమి లైన్లోకి వచ్చేసింది. తాము మళ్లీ పవర్లోకి వస్తే ఇక నో వాలంటీర్ సిస్టమ్ అని చెప్తోంది. ఫ్యాన్ పార్టీ స్టేట్మెంట్తో కూటమికి ప్లస్ పాయింట్ కాబోతోందా? వైసీపీ కూడా వాలంటీర్లు వద్దనేది అందుకేనా? ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ముగిసిన అధ్యాయమేనా? కూటమి పవర్లోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థకు చెక్. వాలంటీర్ వ్యవస్థ వల్లే ఓడామంటూ గుడివాడ కామెంట్స్. అధికారంలోకి వచ్చినా ఆ పొరపాటు చెయ్యమంటూ స్టేట్మెంట్. వైసీపీ స్టేట్మెంట్ కూటమికి ప్లస్ పాయింట్ గా మారబోతోందా? వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ముచ్చటే ఉండబోదా? వాలంటీర్ వ్యవస్థ వైసీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు వైసీపీ ఏర్పాటు చేసిన అవుట్ సోర్సింగ్ వ్యవస్థ. ఈ వాలంటీర్ సిస్టమ్ను వైసీపీ దుర్వినియోగం చేసిందన్న దానిపైనే ఏపీ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాలంటీర్ల సెంట్రిక్ గానే ఎలక్షన్ ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో కూటమి వాలంటీర్లపై అప్పట్లోనే సీరియస్ కామెంట్స్ చేసింది. ఇక పవర్లోకి వచ్చాక వాలంటీర్ల ముచ్చటే తీయకుండా సున్నితంగా ఆ సిస్టమ్కు చెక్ పెట్టగలిగింది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని అప్పట్లో సర్పంచులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరగా క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేశారాయన. అసలు వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని, కానీ అసలు వ్యవస్థలోనే లేరని చెప్పేశారు. దీంతో కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్లే అని విమర్శించింది వైసీపీ. తాము లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేస్తే కూటమి సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతోందని అటాక్ చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థపై యూటర్న్ తీసుకుంది. అప్పుడు జరిగిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకు, క్యాడర్ మనసు గెలుచుకునేందుకు సరికొత్త స్టేట్మెంట్స్తో ఇండికేషన్స్ పంపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి వాలంటీర్ వ్యవస్థే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ మధ్య కామెంట్స్ చేశారు. పాలనలో ప్రజా ప్రతినిధులకు, నాయకులకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో ప్రజలకు దూరమై ఓడిపోయామన్నారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు మేలు జరిగి వైసీపీకి నష్టం జరిగిందన్నారు గుడివాడ. ఈ సమస్యను అధినేత జగన్ కూడా గుర్తించారని, మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారని చెప్పారు. 2029 ఎన్నికల తర్వాత మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చే ప్రసక్తే ఉండదని అధినేత జగన్ కూడా ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి వారి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గరయ్యేలా చేసింది. దీంతో ప్రజలకు, వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులకు మధ్య దూరం పెరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై వైసీపీ క్యాడర్ హర్ట్ అయ్యిందని, పార్టీకి కార్యకర్తలకు మధ్య ఎమోషనల్ గ్యాప్ వచ్చిందన్న టాక్ ఉండేది. అందుకే 2019 ఎన్నికలకు ముందు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు 2024కు వచ్చేసరికి ఢీలా పడిపోయారని అంటూ ఉంటారు. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ఈ వాస్తవాలను ఇప్పుడు వైసీపీ కూడా గుర్తించినట్లు కనిపిస్తోంది. దీంతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి మళ్లీ పాత తప్పు చెయ్యకూడదని వైసీపీ డిసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ ను బట్టి చూస్తే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా ముగిసిన అధ్యాయమేనన్న క్లారిటీ వచ్చేసింది. తెరమరుగైన వాలంటీర్ల వ్యవస్థను తిరిగి కొనసాగించే అవసరం, అవకాశమే లేదని వైసీపీ నేతలు కూడా డిసైడ్ కావడంతో వాలంటీర్ వ్యవస్థ చరిత్రగానే మిగిలిపోనుంది. వైసీపీ ఇచ్చిన క్లారిటీతో కూటమికి పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. మళ్లీ పవర్లోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తెస్తామని వైసీపీ చెప్తే కనుక
అది మళ్లీ ఎలక్షన్ ఎజెండాగా మారే అవకాశం ఉంటుంది. వాలంటీర్లు 1,00,000 మంది వరకు ఉంటారు. పైగా వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని వైసీపీ చెప్పినా, వాలంటీర్లకు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను గుర్తు చేసినా పొలిటికల్ ఫైట్కు దారితీసేది. కానీ వైసీపీనే వాలంటీర్ వ్యవస్థకు మంగళం అని చెప్పేయడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది.